అనుమానం మనిషి. కిరాణా కొట్టు నడిపే పరంధామయ్య మహా అనుమానం మనిషి. పైగా తానే అందరికన్నా తెలివైనవాడనుకుంటూ తన వద్ద పనిచేసే గుమాస్తాలను చిన్న చూపు చూస్తుంటాడు. ఒకసారి సరుకులు కొనడానికి పరంధామయ్య స్నేహితుడు గురునాథం ఆ కొట్టుకు వెళ్తే తనకు ఒక మంచి గుమాస్తా కావాలని తెలిసిన వాళ్ళెవరైనా ఉంటే చూడమని గురునాథాన్ని అడిగాడు పరంధామయ్య. గురునాథం ఉండే వీధి చివరలో రంగడు అనే కుర్రాడున్నాడు. వాణ్ణి వెంటబెట్టుకొని పరంధామయ్య దగ్గరకు వెళ్ళాడు గురునాథం. పరంధామయ్య రంగన్ని నీకు డబ్బు లెక్కలు బాగా వచ్చా అని అడిగాడు. వచ్చునన్నట్టు తలూపాడు రంగడు. పరంధామయ్య పక్క గదిలోకి వెళ్ళి ఒక నోట్ల కట్టతో తిరిగి వచ్చి ఈ కట్టలో 5,000 రూపాయలుండాలి, సరిగ్గా ఉన్నాయో లేవో లెక్కపెట్టు అంటూ రంగడి చేతికిచ్చి పక్క గదిలోకి వెళ్ళి తాపీగా లెక్కపెట్టుకు రమ్మన్నాడు. రంగడు గదిలోకి పోగానే పరంధామయ్య గురునాథంతో ఈ కాలంలో ఎవ్వర్నీ నమ్మడానికి వీల్లేదు. ఈ కుర్రాడికి 5,000 రూపాయల కట్ట ఇచ్చానా, అందులో 150 రూపాయల నోట్లుంటే ఒక నోటు ఎక్కువగా పెట్టాను. వాడు అదనంగా ఉన్న నోటును జేబులో వేసుకొని కట్టలు 5,000 సరిగ్గా ఉన్నాయని అంటాడు. వాడి అసలు రంగేమిటో బయటపడుతుంది అంటూ నవ్వసాగాడు. అంతలో రంగడు అక్కడికి వచ్చి నోట్ల కట్టను పరంధామయ్యకిచ్చాడు. ఆయన రంగడిని ఏం డబ్బు సరిగ్గా ఉందా అని అడిగాడు. లేదండి, ఒక్క 50 నోటు తక్కువగా ఉంది అన్నాడు రంగడు. ఒరేయ్, నువ్వు సరిగ్గా లెక్కపెట్టలేదు, నీకు లెక్కలు రావు, చూడు ఇప్పుడు మళ్ళీ లెక్క పెడదాం అని పరంధామయ్య కోపంగా అరిచి, గురునాథం, ఈ నోట్లకట్టలో ఎంత ఉన్నదో నువ్వు కాస్త లెక్కపెట్టి చూడు అంటూ నోట్లకట్టను గురునాథానికి ఇచ్చాడు. గురునాథం నోట్లను లెక్కించి ఇందులో 99 నోట్లే ఉన్నాయి అన్నాడు. అలాగా, ఇదంతా మోసం. నేను 101 నోట్లు ఇస్తే 2 నోట్లు మాయం చేసి 99 ఉన్నాయంటావా వెధవా, నీ సంగతి చెప్తాను అంటూ పరంధామయ్య ఆవేశంగా లేచి రంగడి చొక్కా లాగు జేబులన్నీ వెదికాడు. గదిలోకి వెళ్ళి అంతటా వెతికాడు. ఎక్కడా డబ్బు కనిపించలేదు. అప్పుడు గురునాథం పరంధామయ్యతో, నీవే తప్పుగా లెక్కించి ఉంటావు, ఈ రంగాన్ని అనవసరంగా అనుమానిస్తున్నావు, సరే వేరే కుర్రాడిని చూసుకో అంటూ బయటకి నడిచాడు. వీధిలో కొద్ది దూరం నడిచి మలుపు తిరిగాక రంగడు గురునాథంతో, అయ్యా, నిజానికి కట్టలో 101 నోట్లున్నాయి. పరంధామయ్య చాలా అనుమానం మనిషని అందరూ చెప్పుకుంటారు. అనుకున్నట్టే కట్టలో ఒక నోటు ఎక్కువగా ఉంది. అది నన్ను పరీక్షించడానికన్నమాట. ఆ సంగతి ఆయన మీతో చెప్పడం నేను విన్నాను. అందుకే దాంతోపాటు మరొక నోటు కూడా తీసి దాచేశాను. అనవసరంగా గుమస్తాల నిజాయితీని అనుమానించే యజమాని వద్ద అనుక్షణం అవమానంతో పనిచేయడం కన్నా భిక్షమెత్తుకోవడం మేలు. నేను ఆయన వద్ద పనిచేయలేను. ఈ డబ్బు తీసుకెళ్ళి మీరే ఆయనకివ్వండి అంటూ తాను వేసుకున్న లాగు పట్టీలోంచి 2 50 రూపాయల నోట్లు పైకి లాగి గురునాథం చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. గురునాథం రంగన్ని మెచ్చుకుంటూ ఆ డబ్బు తీసుకొని పరంధామయ్య దగ్గరికి తిరిగి వెళ్ళి జరిగింది చెప్పి ఆయనకు నోట్లు ఇస్తూ, పరంధామయ్య, నువ్వు పరమ అనుమానం మనిషివని ఊరూ వాడా ఎరిగిందే, అది నీకు మేలు కన్నా కీడే ఎక్కువ చేస్తోందని రంగడు రుజువు చేశాడు. ఆలోచించి చూడు అని అక్కడ్నుంచి వెనుదిరిగాడు. ఆ సంఘటనతో పరంధామయ్యలో మార్పు వచ్చింది. ఆనాటి నుంచి గుమస్తాలను అనవసరంగా అనుమానించి కించపరచకుండా అందరిచేత మంచివాడనిపించుకున్నాడు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరిన్ని కథల కోసం పాతకాలం కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.